రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జేఆర్ పేట నందు ఉన్న షాప్ నెంబర్ 13ను ఆత్మకూరు తహసీల్దార్ వి సుధీర్ తనిఖీ చేశారు. 13వ నెంబర్ రేషన్ షాప్ నిర్వాహకులు సుబ్బయ్యను షాప్లోని స్టాక్ వివరాలను అడిగి తెలుసుకుని షాప్లోని సరుకును స్టాక్ రికార్డులను పరిశీలించారు. ఈ నెల వచ్చిన రేషన్ సరుకుల వివరాలను లబ్ధిదారులకు అందించిన రేషన్ సరుకుల వివరాల రికార్డును వారు పరిశీలించారు. అనంతరం రేషన్ షాప్లో ప్రస్తుతం నిల్వ ఉన్న బియ్యం, ఇతర సరుకులను పరిశీలించి వాటి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ వి సుధీర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ షాపుల సాధారణ తనిఖీలో భాగంగా పట్టణంలోని 13వ నెంబర్ షాప్ను తనిఖీ చేశామని, ఇక్కడ ఉన్న సరుకుల రికార్డుల వివరాలు అన్ని సక్రమంగానే ఉన్నాయని అన్నారు. ఆత్మకూరు పట్టణంలో షాప్ నంబర్ 13 వచ్చి విజిట్ చేయడం జరిగింది. అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ కి వెరిఫై చేయడం జరిగింది. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకుంటే కొంత మిడ్ డే మీల్స్ వాళ్ళు తీసుకుని వెళ్ళినటువంటి ఒక 350 కేజీల బియ్యము, కొంత కందిపప్పు, అలాగే బెల్లము, అలాగే రాగి పిండి, ఇవన్నీ కొంత బ్యాలెన్స్ గా ఉన్నాయి. ఎక్కడైతే ఎటువంటి స్టాక్స్ వేరియేషన్స్ కానీ ఏమి లేవు. సో ఇట్లాగా అన్ని షాపులు